కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించుకుంటా వాళ్ళకు రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఆవిడ మా ఇంట్లో పనిచేస్తే ఆవిడకి ఎంతో కొంత నెలకు జీతం ఇస్తాను అనడం అనేది ఫ్యాన్ గుర్తు కాదండి, మీకు ఎలక్షన్ కమిషన్ గొడ్డలి గుర్తిస్తే ఇంకా బాగుంటదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వీళ్ళు తప్పులు చేసుకుంటూ పోతారు, వీళ్ళ తప్పులకు పనిష్మెంట్ దొరకకపోవడం వల్ల మన పార్టీని బదనాం చేసే పరిస్థితి మనం వీళ్ళు చూస్తున్నాం. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి హోమ్ మినిస్టర్ గారికి. ఆ రోజున ఆయన అధికారంలో లేరు, అధికారంలో లేకపోయినా ఆయన సొంత నిధులు అన్నది ఇచ్చారు. మీ సొంత నిధులు ఇవ్వకుండా నీకు అన్ని వేల కోట్లు నీకు ఇడుపులపాయలో ఉంది, బెంగళూరులో కొన్ని కోట్ల రూపాయలు నీకు ఉంది, అందులోంచి తీసుకొచ్చి గల్లంతాని మత్స్యకారుల కుటుంబానికి మీరు అండగా నిలవలేరా? జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల పట్ల ఎందుకని ఇంత చిన్న చూపు అంటారు? వైఎస్ఆర్ పార్టీ అసలు దళితులు ఎప్పుడు చిన్న చూపే చూసిందండి. ఎందుకనంటే మన గత ప్రభుత్వంలో కూడా చూసాము. ఎవరైతే మన డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్లు అడిగారని ఆయనకి గుండు కొట్టించి ఆయన తీసుకొని వెళ్ళేమో పిచ్చోడిని చేసి, ఆ తర్వాత మనం చూసాము ఆ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని కూడా ఒక దళితుడు అయినప్పటికీ కూడా ఆయన్ని కూడా ఏకంగా పార్సల్ చేసి పంపించిన ఘనత మరి ఆ గవర్నమెంట్ కి దక్కిందా? దళితుల పట్ల వివక్ష ఉందా లేదా అనేది ఈ రెండే మీకు ఉదాహరణ. ఇటీవల కాలంలో జరిగిన అదే అప్పలరాజు గారి కుమారుడు కూడా యాక్సిడెంట్ చేశాడు. అంటే దానిపై కూడా ఎలాంటి స్పందన లేకుండా చిన్న కుర్రోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటివన్నీ వెనకేసుకొని రావడం ఆయన సర్వసాధారణం అండి. మనం చాలా చూసాము. నిన్న మన సిదిరి అప్పలరాజు గారి కుమారుడు ఏదో వర్మ, ఆయన పేరు సంథింగ్ ఏదో వర్మ అని ఉంది, ఆదర్శ వర్మ ఏదో, ఆయన కూడా ఈ బుల్లెట్ తోని యాక్సిడెంట్ చేసి ఆయన తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు. మరి స్వయాన తండ్రి ఆ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కాబట్టి పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఈయన యాక్సిడెంట్ చేశాడని చెప్పడం జరిగింది. మరి ఆయన కొడుకుని ఈ రాష్ట్రానికి ఒక బాధ్యత గల మంత్రి, ఆయన మత్స్యకార మంత్రి చేసిన ఒక వ్యక్తి తప్పుతో పట్టించి గవర్నమెంట్ ని కొడుకుని రక్షించాలని ఒక ఉద్దేశంతో ఆయన తీసుకెళ్లి ఎక్కడో విశాఖపట్నంలో పెట్టేసి ఆయన చంపింది వేరే వ్యక్తిని అని చెప్పి ఆయన్ని కేసు ఆయన మీద పెట్టించడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ సిదిరి అప్పలరాజు గారు ఈ రాష్ట్రానికి మంత్రి చేసి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, వాటిని వెనకేసి రావడం, ఒక 18 ఏళ్ళు కుర్రోడు ఒక ఇన్ఫీల్డ్ తీయడం తప్పు అని చెప్పకుండా ఏదో పొరపాటు జరిగింది, సహజం. ఈ యాక్సిడెంట్లు జరగడం అనేది సర్వసాధారణం, జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్ చేసినోడు తప్పు చేసడం కాదు, దాన్ని ఒక రాష్ట్రానికి సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కూడా దీన్ని వెనకేసుకొని రావడం అనేది చాలా సిగ్గుసేటైన విషయం అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ల కుర్రోడు తప్పుడు కేసులు పెట్టి ఇన్ని కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడాలంటారు? దీంట్లో టీడీపీ వాళ్ళు కేసు పెట్టడానికి ఏముందండి? కేసు యాక్సిడెంట్ చేస్తే ఎవరైనా కేసు పెట్టవలసిందే. ఒక మనిషి చనిపోయాడంటే ఆ మనిషిని చంపేశాడు, యాక్సిడెంట్ చేసినది క్లియర్ కట్ గా ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకుంటుంది. దీని మీద పార్టీ వాళ్ళు ఎవరు, దీని మీద పార్టీ వాళ్ళ ప్రభావం లేదు. కాకపోతే ఏంటంటే ఆవిడికి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించుకుంటా వాళ్ళకు రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఆవిడ మా ఇంట్లో పనిచేస్తే ఆవిడకి ఎంతో కొంత నెలకు జీతం ఇస్తాను అనడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అనిపిస్తుంది మీకు? మీరు తీసుకుంటే జలయజ్ఞం తీసుకోండి, బ్రహ్మాండంగా ఇప్పుడు నీటి గురించి అయితే బ్రహ్మాండమైన ప్రాజెక్టులు తీసుకొచ్చాం. నిన్న మొన్న చూసినట్టయితే రేపు 1వ తారీఖున సాక్షాత్ ఈ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద 1వ తారీఖున ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెనింగ్ కూడా జరగడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి హామీని కూడా, డెవలప్మెంట్ కోసం ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందండి. జగన్ చేసిన అరాచకాలు ఇన్ని కాదండి. మనం చూసుకుంటే గతంలో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్క్ అడిగినందుకు ఆయన్ని రోడ్డు మీదకి లాగి చిత్రహింసలు పెట్టి ఆయన్ని చంపేశారు. రోడ్డు మీద ఒక దళితుడు అయినందుకు, ఒక మాస్క్ అడిగినందుకు అంత చిత్రహింసలు పెట్టారు ఆయన్ని. మనం చూసుకుంటే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు కదా, ఆయన్ని ఇంటికే డోర్ డెలివరీ చేశారు, పార్సల్ చేసి చంపేసి. ఇంకా ఎన్నో అరాచకాలు చేశారండి. దళితుల పైన ఎందుకు ఆయనకి అంత పగ? ఆయన చేసేవి చాలా తప్పులున్నాయి. ఇంకా దానికి ఈయన సమర్థించుకుంటూ మేము ఇంకా గవర్నమెంట్లో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఇంకా చూస్తున్నారు. మీరు ఫ్యాన్ గుర్తు కాదండి, మీకు ఎలక్షన్ కమిషన్ గొడ్డలి గుర్తిస్తే ఇంకా బాగుంటదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మొన్న జరిగిన యాక్సిడెంట్ సిద్దుల అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేశారు అని ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా కనిపించలేదు. మరి ఎలా చూడాలంటారు? ఆయన ఒక మినిస్టర్ గా చేశారు.
సిదిరి అప్పలరాజు గారు. ఆయన ఒక మినిస్టర్ చేసుండి 18 సంవత్సరాలు వాళ్ళ అబ్బాయికి బైక్ ఇచ్చి రోడ్డు మీదకి పంపించేసి దానయ్య అనే గొర్రెల కాపరిని గుద్ది చంపేశాడు. చంపేసింది కాక ఇంకా ఆ అబ్బాయిని ఇంట్లో పెట్టి దాచి ఈ కవర్ చేద్దాం అనుకున్నాడు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కవర్ చేసుకుంటూ పాపం చిన్నపిల్లడు గుద్దేశాడు అని కవర్ చేస్తున్నారు. ఒక మనిషి ప్రాణంకి విలువ ఇవ్వాల్సింది పోయి చిన్నపిల్లడని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదండి. అనేక రకాల కేసులు పెట్టారు ఆ పిల్లోడి మీద, చిన్న పిల్లోడు అనేక రకాల కేసులు పెట్టేశారు అంటున్నారు కదా. అంటే నేరం చేస్తే ఎవరికైనా శిక్ష ఒకటేనండి. అది మినిస్టర్ కొడుకైనా కావచ్చు, నార్మల్ పబ్లిక్ అయినా కావచ్చు, అది నేరమేనండి. దానికి శిక్ష పడాల్సిందే. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉందండి ఇప్పుడు? డెవలప్మెంట్ అంటే చాలా మంది ఈ గూగుల్ డేటా సెంటర్ని ఆపాలని చూస్తున్నారు. కానీ మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎన్నో ఉపాధి జాబ్స్ కూడా వస్తాయి చాలా మందికి. ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తున్నారు, కాగ్నిజెంట్ కానీ ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి. సిఫీ డేటా సెంటర్ కానివ్వండి, ఇంకా చాలా మన వైజాగ్ సిటీ ఇంత డెవలప్ అవడానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కానీ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు లేనప్పుడు స్పెసిఫిక్గా దళితుల మీద టార్గెట్ అనేది వెరీ బిగినింగ్ మనం చూస్తున్నాము. ఒక ఎమ్మెల్సీ ప్లేస్లో ఉండి తన డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన ఇష్యూ అయితేనేమి, డాక్టర్ సుధాకర్ ఎంత మంచి డాక్టరు, ఆయన కూడా ఒక పిచ్చోడిని చేసి రోడ్డు మీద కొట్టిన పరిస్థితి కూడా ఇప్పటికీ మనసుని కలిసి వేస్తున్న పరిస్థితి మనం అనేకం చూస్తున్నాము. ఇది వైసీపీ గవర్నమెంట్ లేకపోయినా కూడా వాళ్ళ తాలుగా పెత్తందారితనం, వాళ్ళ జులుము, వాళ్ళ తాలుగా వాళ్ళ యాక్షన్స్ మనం ప్రజెంట్ చూస్తున్నాము. ఒక స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారు చక్కగా ఒక అడ్డగోలుగా మంచి బొట్టు పెడతారు, మంచి ఆఫ్ కోట్ వేస్తారు. ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భుజం మీద చేసి నా తండ్రి సమానులని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ నాయకులు చేస్తున్న పరిస్థితికి ఆయనకి సిగ్గు ఉంటే వాళ్ళ తాల నాయకులకి డెఫినెట్ గా ఉండేది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వాళ్ళని వెనకేసుకు వస్తున్నారో మనం పరిస్థితులు చూస్తున్నాం. సిదిరి అప్పలరాజు తన కొడుకు చేసిన పనికి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా చేయాల్సిన పని ఏంటి? ఇమీడియట్లీ తప్పని జరిగినప్పుడు ఎవరైనా తప్పు చేస్తారు, ఆ తప్పును ఎక్స్క్యూజ్ చేయొచ్చు, పర్లేదు. కానీ తప్పు చేసిన వెంటనే పోలీసులకి ఆ కొడుకుని హ్యాండ్ఓవర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సపర్యలు చేసి ఒక హాస్పిటల్కి జాయిన్ చేయడం కానీ, ఇటువంటివి ఏమీ లేకుండా తను అడ్డగోలుగా ఎంత అధికారం ఉన్నా లేకపోయినా మేము పెత్తందారితనం చేస్తాము, పేదవాడితాలుగా వాడి ప్రాణం మాకు మా కన్సంట్రేషన్లో లేదు, మేము వాళ్ళని గౌరవించాము. ఎందుకంటే వాటర్స్ అనేవాళ్ళు చెవులో పువ్వు వేసుకుని ఉంటారు ఎప్పుడు కూడా. మా జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 కత్తిపొడ్డు డ్రామాలు కనుక ప్లే చేస్తే కనుక మళ్ళీ వాటర్స్ ఓట్ చేసిస్తారు. వాళ్ళకి ఎప్పుడు వాటర్స్ అట్రాక్ట్ అయిపోతారని ఒక పిచ్చి భ్రమతో ఈ గవర్నమెంట్ ఉంది. కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి ఒక భయం లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇంత సర్వేగంత ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా వీళ్ళకి ఎక్కడ కూడా ఒక కన్సర్న్ కానీ, ఒక సిగ్గుపడే ఇది కానీ, లేదంటే వాటర్ మీద ఉన్న గౌరవం కానీ అదే నాకు కనిపించలేదు. ఎప్పుడు చూసినా వీళ్ళు అడ్డగోలుగా వీళ్ళ నాయకులను ఎలా సేవ్ చేయాలి, తప్పు చేయు పర్వాలేదు కానీ నేను ఉన్నాను వెనక, ఈ రకమైన స్లోగన్ ఇస్తుంటే ఇటువంటి రాజకీయ పార్టీలు మన మధ్య అవసరం అని ప్రజలకు ప్రశ్నిస్తున్నాను నేను. తప్పకుండా వీరి మీద కనుక చర్యలు తీసుకొని తమ్మినేని సీతారాం గారికి, ఎందుకంటే ఒక నిరుపేద ఒక మధ్యతరగతి కుటుంబీకుడైన 4 కోట్ల ఆస్తిని బలగలో ఆయన కొట్టడానికి ప్రయత్నించి అన్ని రకాల డాక్యుమెంటేషన్ కూడా తయారు చేయించి, అంటే ఒక బ్యూరోక్రాట్స్ కూడా ఎలా పనిచేస్తున్నారు అనేది మనం ఇక్కడ వెరీ వెరీ స్పెసిఫిక్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఎందుకంటే అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళినా దానికి రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి అంటే ఏంటి దాని అర్థం? కనీసం తన కూతురిని కూడా తీసుకొచ్చారు, అది కూడా వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చారు. అంటే ఎంత గుడ్డిగా మనం నమ్ముతున్నామో ఈ ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రాట్స్కి, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. పొలిటికల్ లీడర్స్ అంటే జనాలు నమ్మే విధంగా ఉండాలి. ఇటువంటి దోపిడీలు చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా కట్టకట్టాలు లెక్కించాల్సిన పరిస్థితి అయితే గవర్నమెంట్ తీసుకోవాలి. వెరీ ఇనిషియల్గా వీటి మీద కానీ చర్యలు తీసుకోకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ నిజంగా చాలా చాలా అన్యాయం జరుగుతుంది, ఎస్పెషల్గా దళితులకి, పేదవాళ్ళకి. అంటే మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్, TCS అనేక రకాల IT సంస్థలు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా శుభపరిణామం అండి. ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ మనకి ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక పార్టీ లేదా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు రెస్పాన్సిబుల్ పీపుల్ లేరు. ఎందుకంటే ఇప్పుడున్న యువతకి మనం ఎటువంటి జాబ్ షూరిటీస్ కల్పించాలి, దానికి మనం ఎటువంటి ప్రణాళిక వేయాలని చెప్పి ఆ ముందు చూపు లేదు. చాలా మంది ఈ డేటా సెంటర్ కోసం కూడా కామెంట్లు చేసిన పరిస్థితి మనం అనేకం చూసాం. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదు, దాని మీద ఎవరికి కూడా ఫోకసింగ్ లేదు. వీళ్ళు ఎంతసేపు దాచుకునే పద్ధతిలో ఉన్నారు. వాటర్స్ కూడా వీళ్ళు మభ్య పెట్టి వాళ్ళు మిస్లీడ్ చేసే పరిస్థితి డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరు లేరు కాబట్టి అందరు కూడా గ్రహిస్తున్నారు.
చేస్తున్నారు కాబట్టి టీడీపీ పార్టీకి ఇంత ఆదరణ దొరికింది. అంటే మేడం డెవలప్మెంట్ ఓవరాల్ గా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? అలా బాగుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ తెలుసు. మన ఉదాహరణకి చెప్పుకుంటే చాలా మంది అంటారు హైదరాబాద్ డెవలప్ చేశారని. ఏదైనా ఒక సిటీని మనం డెవలప్ చేసి కనుక చూపిస్తే కనుక పెట్టుబడులు వస్తాయి. వాళ్ళు డేటా సెంటర్ పెడితే కనుక పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి? మనం ఇనిషియల్గా ఏదైనా చూపించాలి కదా రాష్ట్రానికి. మంచి అభివృద్ధి చేసింది. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి. ఇటువంటి వైసీపీ లాంటి పార్టీలు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ తప్పులు దొరుకుతాయి, వీళ్ళు తప్పులు చేసుకుంటూ పోతారు, వీళ్ళ తప్పులకు పనిష్మెంట్ దొరకకపోవడం వల్ల మన పార్టీని బదనాం చేసే పరిస్థితి మనం వీళ్ళు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల చిన్న చూపు చాలా ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలు లాస్ట్ 5 years గవర్నమెంట్లో ఆయన దళితుల పట్ల చాలా ఇబ్బందికరమైన విషయాలు నెలకొన్నాయి. మరి విషయాల్లో వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని, సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. తర్వాత సింగయ్యని కూడా హత్య చేశారు. సొంత చిన్నాననే మరి గొడ్డలతో నరికించి మరి ఆయన్ని ఎట్లా చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి అనంతపురం దగ్గర కూడా మరి నరసన్నపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యుల్ని కూడా కోడెల శివప్రసాద్ మరి ఆయన చనిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమని ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి ఇవన్నీ విషయాలు చూస్తే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఒక దళిత నాయకుడిగా, దళిత ఉద్యమకారుడిగా నేను నమ్మలేకపోతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మొన్నే జరిగింది, అంబటి రాంబాబు ఒక దళిత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఒక స్త్రీ అని చూడకుండా ఆయన మాటలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి హోమ్ మినిస్టర్ గారికి. లేకపోతే రాష్ట్రంలో ఉన్న 59 కులాల ఉపకులాల జనాభా దళితులందరూ కూడా కలిసి అంబటి రాంబాబు సంగతి, అలాగే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి కూడా మేము చూస్తాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు 11 సీట్లు ఇచ్చి నేను పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా బుద్ధి లేదా నీకు? బుద్ధి లేకుండా మీ నాయకులతో దళితుల పట్ల మరి ఇలాంటి మాటలు ఆడిపించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఖండిస్తా ఉన్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దళితుల పట్ల మీ యొక్క అధికారం ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగాడని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి ఊరేగించిన రోజులు, నడి రోడ్డు మీద మరి ఈడ్చుకెళ్లిన రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయావా? దళితులంటే నీకు చాలా చిన్న చూపుగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా నీ ప్రభుత్వాన్ని దళితులతో పెట్టుకుంటే నీ ప్రభుత్వాన్ని కాల రాస్తామని, నీకు 11 సీట్లు కూడా రానివ్వకుండా మేము నిన్ను ఇక్కులేని వాడి కింద చేస్తామని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీ యొక్క మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలతో చాలా మరి పనికిమాలిన వేషాలు వేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు దళితులను మళ్ళీ ఉగ్రహ రూపం చూస్తావు. బేషరతుగా అంబటి రాంబాబు మాత్రం మరి వంగలపూడి అనిత గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలని మీరు క్షమాపణ చెప్పించే విధంగా మీరు చేయకపోతే రాష్ట్రంలో ఎక్కడా కూడా మీరు తిరగనివ్వకుండా దళితులు ఉగ్ర రూపం దాలుస్తారని నేను తెలియపరుస్తూ మీరు దళితుల పట్ల ఇప్పుడైనా కలిసి ఉంటే బాగుంటది. లేకపోతే మాత్రం రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వని తెలియజేస్తా ఉన్నా. అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇది అక్రమంగా సిద్దిల అప్పలరాజు కొడుకుని అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడాలంటారు? మొన్న విశాఖపట్నంలో మన ఫిషర్మెన్స్ ఇష్యూ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జబ్రతోటి వచ్చారు. ఆ రోజు ఫిషర్మెన్స్ ని వాదార్పు చేయడానికి వచ్చి అక్కడ సిదిరప్పలరాజు కుమారుడు కోసం కూడా మాట్లాడారు. ఏమండి, ఈవేళ సిదిరప్పలరాజు కొడుకు బైక్ తో యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపర్ని మరి చంపేస్తే మీరు వచ్చి ఆయన వెనకేసుకొస్తారు. సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేస్తే అతను వెనకేసుకొస్తారు. సుధాకర్ని ఆయన్ని హత్య చేశారు మీరు. ఆయన ఎవరైతే చేశారో వాళ్ళని వెనకేసుకొస్తారు. ఏంటండి మీ ప్రభుత్వ పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? మీ ఎజెండా ఏంటి దళితుల పట్ల? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి లేదా మీకు? ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా మారి దళితుల పట్ల మీరు అవాకులు చవాకులు పేలకుండా మీరు కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతారు. ఇప్పటికే మీకు మరి 11 సీట్లు ఇచ్చి మా మూలను కూర్చోబెట్టిన వైనం గుర్తుపెట్టుకోండి. నేను హెచ్చరిస్తా ఉన్నా.
ఇప్పుడు దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి నాకు దళితులు అంటే ఇష్టం, నేను దళితుల ఓట్లతోటే గెలిచాను అంటాడు కానండి, ఎప్పుడు ఆయన వెనక మాట్లాడేది ఒకటి, ఎదరు చేసేది ఒకటి. ప్రజలు అది గ్రహించాలి. ఒక డ్రైవర్ని డిక్కిలో పెట్టి పంపించాడంటే దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అలానే మన డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ లేదు అని అడిగినందుకు ఆయన నిర్దాక్ష్యంగా ఆయన చంపేసి చేసి పంపించారంటే జగన్మోహన్ రెడ్డిది. అలానే ఒక సామాన్యుడైన గొర్రె కాపరిని చంపేసిన మీ ఆధీనంలో ఉన్న ఒక మినిస్టర్ కొడుకు చంపేస్తే ఆ రోజు నాడు మీరేమీ మాట్లాడలేదు. మన విశాఖపట్నంలోను మత్స్యకారులు గల్లంతయ్యారని చెప్పేసి విశాఖపట్నం వస్తే విశాఖపట్నం వాళ్ళ తీరని దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చెక్కువతోటి పబ్లిసిటీ తోటి 150 రూపాయలకి 100 రూపాయలకి జనాలను తీసుకొచ్చి నీ రోడ్ల మీద పక్కన నుంచోబెట్టి జై జగన్ అనిపించుకున్నావు. ఎవరినైనా పరామర్శించడానికి రావాలి అని అంటే నువ్వు సైలెంట్గా వచ్చి సైలెంట్గా వాళ్ళకి ఏదో నీకు తోచింది కొద్దో గొప్ప వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళాలి. కాదు నేను 3 సంవత్సరాలకి నా గవర్నమెంట్ వస్తుంది నేను అప్పుడు చేస్తాను అంటున్నా. అది అయితే చాలా ఇది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బోట్లు కాలిపోతే ఆయన సొంత నిధులతోటి ఒక్కొక్కరికి 55,000 రూపాయలు చొప్పునిచ్చారు. ఆ రోజున ఆయన అధికారంలో లేరు. అధికారంలో లేకపోయినా ఆయన సొంత నిధులు అన్నది ఇచ్చారు. మీ సొంత నిధులు ఇవ్వకుండా నీకు అన్ని వేల కోట్లు నీకు ఇడుపుల పాయలో ఉంది. బెంగళూరులో కొన్ని కోట్ల రూపాయలు నీకు ఉంది. అందులోంచి తీసుకొచ్చి గల్లంతాన్ని మత్స్యకారుల కుటుంబానికి మీరు అండగా నిలవలేరా? పైగా అండగా నిలిచిన వాళ్ళు కూడా మీరు వేలెత్తి చూపు ఇచ్చే ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. మీరు చేయరు, చేసే వాళ్ళని అయితే మీరు వేలెత్తి చూపించే రకం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి మీరు వైఖరి అయితే ఇదైతే డెఫినెట్ గా మీరు మార్చుకోవాలి. చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రావాలంటే మీ సొంత జేబులో డబ్బులు తీసివ్వండి. ఎప్పుడు గవర్నమెంట్ డబ్బే ఖర్చు పెడితే మేము గవర్నమెంట్ దే ఇచ్చేస్తాము అంటే ప్రజల మీద వేయడానికే తప్ప మీరు మీ సొంత డబ్బులు అయితే మీరైతే తీసేవరు. మీరు దయచేసి మీరు ఈ వైఖరిని అయితే మార్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి.